సూపర్స్. మనం కాంతి అనే లెసన్ చెప్పేసుకుంటున్నాం. ఇందులో కాంతి ధర్మాల్లో కాంతి రుజువర్ధన ధర్మం, కాంతి పరావర్తనం, కాంతి వక్రీభవనం, అలాగే సందిగ్ధ కోణం, కాంతి సంపూర్ణాంతర పరావర్తనం, కాంతి వివర్తనం, కాంతి విక్షేపణం గురించి చెప్పేసుకున్నాం. తర్వాత ఇప్పుడు కాంతి పరిక్షేపణం అంటే ఏంటో చెప్పేసుకుందాం. కాంతి అనే టాపిక్లో కాంతి పరిక్షేపణం గురించి మనం చెప్పేసుకోబోతున్నాం. కాంతి పరిక్షేపణం అనేది కాంతి ధర్మాల్లో ఒకటి. కాంతి ధర్మాల్లో ఈ కాంతి పరిక్షేపణం కూడా ఒకటి. మరి కాంతి పరిక్షేపణం అంటే కాంతి విక్షేపణం తర్వాత కాంతి ప్రదర్శించేటువంటి ధర్మం ఈ కాంతి పరిక్షేపణం. మరి ఈ కాంతి పరిక్షేపణం అంటే ఏంటంటే కాంతి ఏదైనా ఒక సాంద్రతర యానకం గుండా ప్రయాణిస్తున్నప్పుడు సాంద్రతర యానకం గుండా ప్రయాణిస్తున్నప్పుడు కాంతి విక్షేపణం తర్వాత విక్షేపణం అంటే కాంతి వివిధ వర్ణాలుగా విబ్జార్ అనే 7 వర్ణాలుగా విడిపోవడాన్ని మనం కాంతి విక్షేపణం అంటాం. ఈ 7 వర్ణాలుగా విడిపోయిన తర్వాత కాంతి విక్షేపణం తర్వాత అధిక తరంగ దైర్ఘ్యం గల అల్ప తరంగ దైర్ఘ్యం గల అల్ప తరంగ దైర్ఘ్యం గల వర్ణాలు అనేక మార్లు పరావర్తనం చెందే ధర్మాన్ని కాంతి పరిక్షేపణం అంటాం. కాంతి పరిక్షేపణం అంటాం అంటే కాంతి ధర్మాల్లో కాంతి విక్షేపణం చెందిన తర్వాత ప్రదర్శించేటువంటి ఒక ధర్మం కాంతి పరిక్షేపణం. దీన్నే మనము ఇంగ్లీష్లో స్కేటరింగ్ ఆఫ్ లైట్ అంటాం. ఈ కాంతి పరిక్షేపణాన్ని స్కేటరింగ్ అంటాం. కాంతి విక్షేపణం తర్వాత కాంతి ప్రదర్శించే ధర్మాల్లో ఒకటి కాంతి పరిక్షేపణం. మరి ఏం జరుగుతుంది అంటే కాంతి ఏదైనా ఒక సాంద్రతర యానకం గుండా ప్రయాణిస్తున్నప్పుడు కాంతి విక్షేపణం చెందుతుంది. అంటే వివిధ వర్ణాలుగా తెల్లని కాంతి విబ్జార్ అనే 7 వర్ణాలుగా విడిపోతుంది. ఈ రకంగా వాయిలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అనేటువంటి 7 వర్ణాలుగా విడిపోతుంది. 7 వర్ణాలుగా విడిపోయిన తర్వాత
అధిక తరంగ దైర్ఘ్యం గల వర్ణాలు నేరుగా ఆ యానకం గుండా ప్రయాణిస్తాయి, కానీ అల్ప తరంగ దైర్ఘ్య వర్ణాలు నేరుగా ఆ యానకం గుండా ప్రయాణించకుండా అనేక మార్లు పరావర్తన చెందుతాయి. మరి తెల్లని కాంతి ఈ రకంగా మరి అధిక తరంగ దైర్ఘ్య ఈ రకంగా విడిపోయిన తర్వాత మరి విబ్జార్ అనేటువంటి 7 వర్ణాలకు విడిపోతుంది. విబ్జార్ అనేటువంటి 7 వర్ణాలకు విడిపోతుంది. ఇక్కడ అధిక తరంగ దైర్ఘ్య వర్ణాలు నేరుగా ప్రయాణిస్తాయి, కానీ అల్ప తరంగ దైర్ఘ్యాల వర్ణాలు ఏంటి? వాయిలెట్, ఇండిగో, బ్లూలు అనేక మార్లు పరావర్తన చెందుతాయి. ఈ అనేక మార్లు పరావర్తన చెందే ధర్మాన్ని మనం కాంతి పరిక్షేపణం అంటాం. ఇవి మాత్రమే ఎందుకు పరావర్తన చెందుతాయంటే వీటికి తరంగ దైర్ఘ్యం అల్పం, అత్యల్పం లేదా తక్కువగా ఉంటుంది. మనం చెప్పేసుకున్నాం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాయిలెట్ నుండి ఎరుపు వైపు వెళ్తూ ఉంటే తరంగ దైర్ఘ్యం అనేది పెరుగుతుంది. వాయిలెట్ యొక్క తరంగ దైర్ఘ్యం 0.4 మైక్రోమీటర్స్ అయితే అదే ఎరుపు యొక్క తరంగ దైర్ఘ్యం 0.7 మైక్రోమీటర్స్. అంటే వాయిలెట్ నుండి ఎరుపు వైపు వెళ్తుంటే తరంగ దైర్ఘ్యం అనేది పెరుగుతుంది. కాబట్టి అత్యల్ప తరంగ దైర్ఘ్యం గల కాంతి ఏంటంటే వాయిలెట్, ఎక్కువ తరంగ దైర్ఘ్యం గల కాంతి మరి రెడ్. ఈ మూడింటికి అల్ప తరంగ దైర్ఘ్యం ఉంటుంది కాబట్టి ఇవి మూడు అనేక మార్లు పరావర్తన చెందుతూ ఉంటాయి. ఈ అనేక మార్లు పరావర్తన చెందే ధర్మాన్నే మనం కాంతి పరిక్షేపణం అంటాం. ఈ రకంగా అల్ప తరంగ వర్ణాలు అనేక మార్లు పరావర్తన చెందుతాయి. మరి మిగతా ఎందుకు పరావర్తన చెందవంటే వాటి తరంగ దైర్ఘ్యం ఎక్కువ. ఇవి మాత్రం ఎందుకు పరావర్తన చెందుతాయంటే వీటి తరంగ దైర్ఘ్యం అనేది తక్కువ. దీనికి సంబంధించి అనువర్తనాలు లేదా ఉదాహరణలు. నంబర్ 1, మనకు ఆకాశం నీలం వర్ణంలో అగుపించడానికి కారణం ఆకాశం నీలం వర్ణంలో అగుపించడానికి కారణం కనిపించడానికి కారణం కాంతి పరిక్షేపణం. కాంతి పరిక్షేపణం. కాంతి ఏదైనా ఒక సాంద్రతర యానకం గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఈ రకంగా విక్షేపణ తర్వాత పరిక్షేపణం చెందుతుంది. అల్ప తరంగ దైర్ఘ్య వర్ణాలు అనేక మార్లు పరావర్తన చెందుతాయి. దాన్నే కాంతి పరిక్షేపణం అంటాం. అందువల్లనే మనకు ఈ కాంతి పరిక్షేపణ ధర్మం వల్లనే మనకు ఆకాశం నీలం వర్ణంలో అగుపిస్తుంది. మరి మనకు సూర్యుడిని చూడలేము, కానీ పగటిపూట లేదా డే టైంలో చూడలేము, కానీ ఒక్కసారి ఒక కనురెప్పపాటు ఇట్లా చూడవచ్చు, చూస్తే సూర్యుడు మనకు ఏ వర్ణంలో కనిపిస్తుంది? తెలుపు వర్ణంలో కనిపిస్తుంది. మరి సూర్యుడు తెలుపు వర్ణంలో కనిపిస్తుంది, కానీ ఆకాశం మనకు నీలం వర్ణంలో అగుపిస్తుంది. దీనికి కారణం ఏంటంటే ఈ సూర్యకాంతి పగటిపూట వాతావరణం గుండా వెళ్తూ ఉన్నప్పుడు వాతావరణంలోని దుమ్ము ధూళి కణాల గుండా ప్రయాణిస్తున్నప్పుడు కొన్ని కిరణాలు కొన్ని సూర్యకిరణాలు విక్షేపణ చెందుతాయి. అంటే ఈ రకంగా విబ్జార్ అనేటువంటి 7 వర్ణాలుగా విడిపోతాయి. విడిపోయిన తర్వాత ఈ అధిక తరంగ దైర్ఘ్యాల వర్ణాలు అనేటువంటి ఈ ఎరుపు, రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్ నేరుగా భూమిపైకి చేరుతూ ఉంటాయి. కానీ అల్ప తరంగ దైర్ఘ్యాల వర్ణాలు ఏవైతే ఉన్నాయో, వాయిలెట్, ఇండిగో, బ్లూలు ఏవైతే ఉన్నాయో వాతావరణంలోని దుమ్ము ధూళి కణాల గుండా అనేక మార్లు పరావర్తన చెందుకుంటూ వస్తాయి. అవి నేరుగా రావు, అనేక మార్లు పరావర్తన చెందుకుంటూ వస్తాయి. కాబట్టి అనేక మార్లు పరావర్తన చెందుకుంటూ రావడం వల్లనే మనకు ఆకాశం నీలం వర్ణంలో కనిపిస్తుంది. వాయిలెట్, ఇండిగో, బ్లూ. కాబట్టి ఈ 3 వర్ణాల లాగే కనిపిస్తుంది మనకు. ఇవి మాత్రం ఎందుకు పరావర్తన చెందుతాయి? వీటి తరంగ దైర్ఘ్యం తక్కువ.
కాబట్టి ఈ దుమ్ము ధూళి కణాల నుండి ఈ 3 వర్ణాలు అనేక మార్లు పరావర్తన చెందుతాయి. కాబట్టి వాయిలెట్, ఇండిగో, బ్లూలు నీలం వర్ణానికి దగ్గరగా ఉంటాయి. బ్లూ ఎలాగే బ్లూనే ఉంటుంది, ఇండిగో, వాయిలెట్లు కూడా బ్లూ వర్ణానికి దగ్గరగా ఉంటాయి. కాబట్టి మనకు ఆకాశం అదే వర్ణంలో మనకు కనిపిస్తుంది, నీలం వర్ణంలో కనిపిస్తుంది. అలాగే మనకు సముద్రపు నీరు నంబర్ 2. నంబర్ 2 మనకు సముద్రపు నీరు నీలం వర్ణంలో అగుపించడానికి కారణం కాంతి పరిక్షేపణం. మనం సముద్రపు నీటిని, పట్టపగలు సముద్రపు నీటిని చూసినట్లయితే నీలం వర్ణంలో కనిపిస్తుంది. దీనికి కారణం ఏంటంటే కాంతి పరిక్షేపణం. మరి పట్టపగలు సూర్యకాంతి వాతావరణం గుండా ప్రయాణిస్తున్నప్పుడు కొన్ని కిరణాలు మాత్రం వివిధ వర్ణాలుగా, విబ్జార్ అనేటువంటి 7 వర్ణాలుగా విడిపోతాయి. కానీ ఈ సముద్రపు నీటిపై పతనం చెందిన తర్వాత ఎక్కువ మొత్తంలో దాదాపు సూర్యకిరణాలన్నీ కూడా వివిధ వర్ణాలుగా మరి విక్షేపణ చెందుతాయి. అంటే విబ్జార్ అనేటువంటి 7 వర్ణాలుగా విడిపోతాయి. అన్ని వర్ణాలు విడిపోతాయి. వాయిలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అనేటువంటి 7 వర్ణాలుగా విడిపోతాయి. అప్పుడు ఎక్కువ తరంగదైర్ఘ్యమైన వర్ణాలు ఏవైతే ఉన్నాయో రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్ ఇవి అనేక మార్లు మరి పరావర్తన చెందుకుంటూ వస్తాయి. ఇవి కాబట్టి ఇవి నేరుగా వెళ్ళిపోతే వాయిలెట్, ఇండిగో, బ్లూలు మాత్రం పరావర్తన చెందుకుంటూ పోతాయి ఈ సముద్రపు నీటి గుండా. అందువల్ల మనకు సముద్రపు నీరు ఇదే వర్ణంలో కనిపిస్తుంది. ఇవి మాత్రమే ఎందుకు పరావర్తన చెందుతుంటాయంటే మరి వాటికి మాత్రమే ఇవి అతి తక్కువ తరంగ దైర్ఘ్యాన్ని కలిగి ఉండడమే కారణం. ఇవి తక్కువ తరంగ దైర్ఘ్యాన్ని కలిగి ఉన్నందువల్ల ఇవి అనేక మార్లు పరావర్తన చెందుకుంటూ వెళ్తాయి. మిగతావి ఎందుకు పరావర్తన చెందవంటే వాటి తరంగ దైర్ఘ్యం ఎక్కువ, కాబట్టి అవి పరావర్తనం చెందవు. మరి ఇది సముద్రపు నీటిలో మాత్రం ఎందుకు జరుగుతుంది? మంచినీరు ఆ రకంగా కనిపించదు. కారణం ఏంటంటే మంచినీటికి రంగు, రుచి, వాసన ఉండదు. మంచినీరు నీలం వర్ణంలో అగుపించదు. మంచినీటికి రంగు ఉండదు. మరి సముద్రం నీటికి ఎందుకు ఉంటుందంటే సముద్రపు నీటిలో మలినాలు ఎక్కువగా ఉంటాయి. మరి మంచినీరు పారదర్శకంగా ఉంటుంది. కారణం ఏంటంటే అందులో ఎలాంటి మలినాలు ఉండవు. మరి సముద్రపు నీటిలో మలినాలు చాలా ఉంటాయి. అందులో దుమ్ము ధూళి కణాలతో పాటు మురికి కణాలు, అలాగే చిన్న మరి శాండ్ స్టోన్స్ ఉంటాయి, ఇసుక రాళ్ళు ఉంటాయి, దుమ్ము ధూళి కణాలు ఉంటాయి, మట్టి ఉంటుంది. ఇక దాంతోపాటు సోడియం క్లోరైడ్ లవణం ఉంటుంది, NaCl. ఇంకా సోడియం క్లోరైడ్ లవణంతో పాటు మరికొన్ని లవణాలు ఉంటాయి, పొటాషియం క్లోరైడ్, కాల్షియం క్లోరైడ్, మెగ్నీషియం క్లోరైడ్ లాంటి లవణాలు ఉంటాయి అందులో. కాబట్టి సముద్రపు నీరు పారదర్శకమైనది కాదు. కాబట్టి సముద్రపు నీరు మాత్రమే ఇలా కనిపిస్తుంది. సముద్రపు నీరు మాత్రమే ఇలా కనిపిస్తుంది. అది సముద్రపు నీరు కూడా సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి సముద్రపు నీరు మాత్రం ఇలా కనిపిస్తుంది. సో కాబట్టి దీనికి కారణం ఏంటంటే కాంతి మరి పరిక్షేపణం. అలాగే మనకు సూర్యోదయ మరియు సూర్యాస్తమయ సమయంలో సూర్యుడు ఏ వర్ణంలో కనిపిస్తుంది? నంబర్ 3. సూర్యోదయ మరియు సూర్యాస్తమయ సమయాల్లో
సూర్యాస్తమయ సమయాల్లో మనకు సూర్యుడు ఎరుపు లేదా ముదురు నారింజ వర్ణంలో లేదా ముదురు నారింజ వర్ణంలో అగుపిస్తుంది. అగుపించడానికి కారణం కాంతి పరిక్షేపణం. కాంతి పరిక్షేపణం. మనం డే టైంలో సూర్యుడిని చూడలేం, కానీ ఒక్కసారి మనం ఒక కనురెప్పపాటు చూడవచ్చు. ఇట్లా చూడవచ్చు. చూస్తే మనకు సూర్యుడు ఏ వర్ణంలో అనిపిస్తుంది? సూర్యుడు మనకు డే టైంలో చూస్తే, పట్టపగలు చూస్తే తెలుపు రంగులో కనిపిస్తుంది. కానీ సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు మరియు ఉదయిస్తున్నప్పుడు, సూర్యోదయం మరియు సూర్యాస్తమయ సమయాల్లో సూర్యుడు తెల్లగా కనిపించదు. ఎలా కనిపిస్తుంది మనకి? ఎరుపు వర్ణంలో కానీ, ముదురు నారింజ వర్ణంలో, రెడ్ కలర్లో కానీ, డీప్ ఆరెంజ్ కలర్లో కానీ కనిపిస్తుంది. డార్క్ ఆరెంజ్, డీప్ ఆరెంజ్, థిక్ ఆరెంజ్, ముదురు నారింజ వర్ణంలో కనిపించడానికి కారణం ఏంటంటే మనకు కాంతి పరిక్షేపణం. మరి ఏం జరుగుతుంది అక్కడ అంటే 2 కారణాలు. ఉదయం పూట ఈ వాతావరణ పొరలు భూమికి దగ్గరగా వస్తాయి. ప్రత్యేకించి ఉష్ణోగ్రత తక్కువ ఉండటం వల్ల వాతావరణ పొరలు భూమికి దగ్గరగా వస్తాయి. ఈ వాతావరణ పొరలు భూమికి దగ్గరగా రావడం వల్ల ఏమవుతుందంటే, భూమికి దగ్గరగా రావడం వల్ల ఈ వాతావరణం గుండా సూర్యకిరణాలు ప్రయాణిస్తున్నప్పుడు అప్పుడు భూమికి దగ్గరగా వస్తాయి. వాతావరణ పొరలు మందంగా ఉంటాయి. మందంగా సాంద్రతరంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే, కాంతి ఈ వాతావరణం గుండా ప్రయాణిస్తున్నప్పుడు విక్షేపణం చెందుతుంది. 7 వర్ణాలుగా, విగ్జార్ అనేటువంటి 7 వర్ణాలుగా విడిపోతుంది. వాయిలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అనేటువంటి 7 వర్ణాలుగా విడిపోతుంది. ఆ తర్వాత ఎక్కువ తరంగదైర్ఘ్య వర్ణాలు నేరుగా వస్తుంటాయి. సో ఇది ఎస్పెషల్లీ మరి రెడ్, ఆరెంజ్ నేరుగా వస్తాయి. మరి వాయిలెట్, ఇండిగో, బ్లూతో పాటు గ్రీన్ అండ్ ఎల్లో కూడా అనేక మార్లు పరావర్తన చెందుకుంటూ వస్తాయి ఇక్కడ ఈ రకంగా. కాబట్టి మరి ఆ టైంలో వాయిలెట్, ఇండిగో, బ్లూతో పాటు గ్రీన్ అండ్ ఎల్లో కూడా పరావర్తన చెందుకుంటూ వస్తాయి. ఎందుకంటే వాతావరణ పొరలు మందంగా ఉండడం, దట్టంగా ఉండడం, సాంద్రతనంగా ఉండడం కారణం. అలాగే ఈ వాతావరణ పొరలు ఏటవాలుగా ఏటవాలుగా ప్రయాణిస్తుంటాయి. పట్టపగలు నిటారుగా వస్తాయి. సూర్యకిరణాలు వాతావరణ పొరల గుండా నిటారుగా వస్తే మరి ఉదయం సాయంత్రం పూట మాత్రం ఏటవాలుగా ప్రయాణిస్తాయి. ఈ ఏటవాలుగా ప్రయాణించడం వల్ల ఏమవుతుందంటే వాయిలెట్, ఇండిగో, బ్లూలు అనేక మార్లు పరావర్తన చెందుకుంటూ వస్తాయి. వాయిలెట్, ఇండిగో, బ్లూతో పాటు గ్రీన్ అండ్ ఎల్లో కూడా పరావర్తన చెందుకుంటూ వస్తాయి. ఆ సమయంలో ఏ 2 వర్ణాలు నేరుగా భూమిని చేరుతాయి? రెడ్ మరియు ఆరెంజ్ మాత్రమే నేరుగా మన కంటిని చేరుతాయి. సూర్యుని నుండి బయలుదేరినటువంటి రెడ్ మరియు ఆరెంజ్ ఈ 2 వర్ణాలు మాత్రమే నేరుగా మన కంటిని చేరడం వల్ల అప్పుడు సూర్యుడు మనకు ఎరుపు లేదా ముదురు నారింజ వర్ణంలో కనిపిస్తాయి. ఇవి 2 మాత్రం విక్షేపణం చెందవు. మిగతావన్నీ విక్షేపణం చెందడం లేదా ఎరుపు మరియు ఆరెంజ్ విక్షేపణం చెందకపోవడం వల్ల ఈ వర్ణాలు నేరుగా మన కంటిని చేరడం వల్ల మనకు సూర్యుడు అదే వర్ణంలో, ఆ ఎరుపు నారింజ వర్ణంలోనే మనకు సూర్యుడు కనిపిస్తుంది. సో ఇది నెక్స్ట్ వర్ణాలు, రకాలు. వర్ణాలు, రకాలు. సాధారణంగా వర్ణాలు మరి 3 రకాలు.
వర్ణాలు 3 రకాలు. 3 రకాలు. అవి నంబర్ 1 ప్రాథమిక వర్ణాలు. ప్రాథమిక వర్ణాలు. నంబర్ 2 గౌణ వర్ణాలు. గౌణ వర్ణాలు ఇంగ్లీష్లో సెకండరీ కలర్స్ అంటాం, ఎస్తో సూచిస్తాం. సెకండరీ కలర్స్ అంటాం. ప్రాథమిక వర్ణాలు ప్రైమరీ కలర్స్ అంటాం. తర్వాత రెండవది గౌణ వర్ణాలు. మూడవది మరి తృతీయ వర్ణాలు అని 3 రకాలు. తృతీయ వర్ణాలు అని 3 రకాలు. టెరిషరీ కలర్స్ అంటాం ఇంగ్లీష్లో, కాబట్టి త్రీతో సూచిస్తాం. మరి ప్రాథమిక వర్ణాలంటే ఏంటి? వేటిని మనం ప్రాథమిక వర్ణాలు అనొచ్చు? రెడ్, గ్రీన్, బ్లూ. రెడ్, గ్రీన్, బ్లూ ఈ 3 వర్ణాలను మనం ప్రాథమిక వర్ణాలు అంటాం, ప్రైమరీ కలర్స్ అంటాం. ఎరుపు, ఆకుపచ్చ, నీలంలను ప్రాథమిక వర్ణాలు అంటాం. రెండవది మరి గౌణ వర్ణాలు అంటే ఏంటి? గౌణ వర్ణాలు అంటే ఏంటి? గౌణ వర్ణాలు సెకండరీ కలర్స్ అంటే ఏంటి? ఏ 2 ప్రాథమిక వర్ణాల కలయిక వల్లనైనా ఏర్పడే వర్ణాన్ని గౌణ వర్ణం అంటారు. ఏ 2 ప్రాథమిక వర్ణాల కలయిక వల్లనైనా వర్ణాల కలయిక వల్లనైనా ఏర్పడే వర్ణాలను గౌణ వర్ణాలు అంటాం. ఏర్పడే వర్ణాలను గౌణ వర్ణాలు అంటాం. అంటే మనకు ప్రాథమిక వర్ణాలు రెడ్, గ్రీన్, బ్లూ అని మనకు 3 ఉన్నాయని చెప్పేసుకున్నాం. ఈ రెండింటిని కలిపితే రెడ్, గ్రీన్, బ్లూ ఈ మూడింటిలో ఏ 2 వర్ణాలను కలిపినా మనకు వచ్చేటువంటి వర్ణాన్నే మనం గౌణ వర్ణం అంటాం. ఉదాహరణకు మనకు రెడ్ను గ్రీన్ కలిపితే ఒక వర్ణం వస్తుంది, రెడ్ గ్రీన్ కలిపితే ఒక వర్ణం వస్తుంది. అలాగే ఏదో ఒక ప్రాథమిక వర్ణం అంటాం. గ్రీన్ బ్లూను కలిపితే కూడా మరొక వర్ణం వస్తుంది, ఇది ఒక వర్ణం అంటాం. బ్లూన్ రెడ్ను కలిపితే మరొక వర్ణం వస్తుంది, దీన్ని కూడా ఒక వర్ణం అంటాం. సో ఇందులో నంబర్ 1 రెడ్ ప్లస్ గ్రీన్ కలిపితే ఒక వర్ణం వస్తుంది, దీన్నే మనం ఎల్లో అంటాం. ఎల్లో అంటాం. అలాగే గ్రీన్ ప్లస్ బ్లూని కలిపితే మరొక వర్ణం వస్తుంది, దాన్ని మనము సియాన్ అంటాం. సియాన్. అలాగే బ్లూ ప్లస్ రెడ్ని కలిపితే మరొక వర్ణం వస్తుంది, బ్లూ ప్లస్ రెడ్ కలిపితే మరొక వర్ణం వస్తుంది, దీన్ని మనం మెజెంటా అంటాం. ఎం ఫర్ మెజెంటా. మెజెంటా. ఈ రకంగా వీటిని మనము మరి గౌణ వర్ణాలు అంటాం. ఎల్లో, సియాన్, మెజెంటాలను మనం ఈ రకంగా గౌణ వర్ణాలు అంటాం. ఈ సియాన్నే పికాక్ బ్లూ అని కూడా అనొచ్చు, మనం పికాక్ బ్లూ అని కూడా అంటాం. సో మరి నోట్ ప్రాథమిక వర్ణాలని 3 కలిపితే ఏమొస్తుంది? రెడ్, గ్రీన్, బ్లూ. నోట్. రెడ్, గ్రీన్, బ్లూ 3 కలిపితే మనకు ఏ వర్ణం వస్తుంది? 3 కలిపితే వచ్చేది మనకు వైట్ వర్ణం. ఇది వైట్. వైట్ని ఏమంటామంటే మనం తటస్థ వర్ణం అంటాం. తటస్థ వర్ణం ఇది తటస్థమైనటువంటిది.
తటస్థ వర్ణం అంటే ఇది ప్రాథమిక వర్ణం కాదు, తృతీయ వర్ణం కాదు, గౌణ వర్ణం కూడా కాదు. కాబట్టి తటస్థ వర్ణం. కాబట్టి నోట్ నంబర్ 1 ఇది. నంబర్ 2, మరి గౌణ వర్ణాలు అన్నిటి కలిపితే మనకి ఏమొస్తుంది? ఎల్లో ప్లస్ సియాన్ ప్లస్ మెజెంటా. ఈ మూడింటిని కలిపితే మనకేమొస్తుంది? ఈ మూడింటిని కలిపితే మనకు బ్లాక్ వస్తుంది. బ్లాక్ అంటే నో కలర్ అని అర్థం. ఏ వర్ణం లేకపోతేనే దాన్ని బ్లాక్ అంటాం. ఏ వర్ణం లేకపోతేనే దాన్ని బ్లాక్ అంటాం. ఈ రకంగా మరి నెక్స్ట్ మరి తృతీయ వర్ణాలంటే ఏంటి? మూడవది తృతీయ వర్ణాలు. వర్ణాలు అంటే ఏంటి? ప్రాథమిక వర్ణాలు కాకుండా బ్లాక్ అంటే నో కలర్. బ్లాక్ను నలుపును వర్ణంగా పరిగణించము. నలుపును వర్ణంగా క్రింది వానిలో దేన్ని వర్ణంగా పరిగణించమని ఇదివరకు సివిల్స్లో అడిగాడు, గ్రూప్ 1లో అడిగాడు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్లో అడిగాడు. బ్లాక్ను వర్ణంగా పరిగణించాం. అయితే వైట్ను తటస్థ వర్ణం అంటాం. మరి తృతీయ వర్ణాలని వేటిని అంటాం అంటే 3 ప్రాథమిక వర్ణాలు కాకుండా, 3 గౌణ వర్ణాలు కాకుండా, నలుపు తెలుపు కాకుండా ఇతర ఏ వర్ణాన్నైనా మనం తృతీయ వర్ణం అంటాం. ప్రాథమిక గౌణ నలుపు తెలుపేతర వర్ణాలు. నలుపు మరియు తెలుపు కాకుండా ఇతర వర్ణాలను తృతీయ వర్ణాలు అంటాం. అంటే 3 ప్రాథమిక వర్ణాలు రెడ్, గ్రీన్, బ్లూ కాకుండా, అలాగే 3 గౌణ వర్ణాలు ఎల్లో, సియాన్, మెజెంటా కాకుండా, అలాగే 3 కాకుండా నలుపు తెలుపు కూడా కాకుండా ఇతర వర్ణాలనేటి మనం తృతీయ వర్ణాలు అంటాం. ఉదాహరణకు క్రీమ్ కలర్ అంటాం మనం. అలాగే పర్పుల్ కలర్, బ్రౌన్ కలర్, వీటన్నిటిని క్రీమ్ కలర్, పర్పుల్ కలర్, బ్రౌన్ కలర్, పింక్ ఇలాంటి వాటన్నిటిని మనం ఏమంటామంటే మనం పేర్లు చెప్పలేని ఎన్నో వర్ణాలన్నింటి మనము తృతీయ వర్ణాలే అంటాం. ఉదాహరణ, తృతీయ వర్ణాలకు ఉదాహరణ బూడిద వర్ణం, పింక్ కలర్, క్రీమ్ కలర్ మొదలైనవన్నీ ఇవన్నీ కూడా తృతీయ వర్ణాలే. మనం నోట్ నంబర్ 1, విబ్జార్లో ఉన్న ప్రాథమిక వర్ణాలు ఎన్ని? ప్రాథమిక వర్ణాలు ఏంటి? ఏమేమి ఉన్నాయి? రెడ్, గ్రీన్, బ్లూ ఉన్నాయి. ఇందులో రెడ్ ఉంది, గ్రీన్ ఉంది, బ్లూ ఉంది. ఈ 3 ఉన్నాయి. విబ్జార్లో ఉన్నటువంటి ప్రాథమిక వర్ణాలు 3 ఉన్నాయి, రెడ్, గ్రీన్, బ్లూ. అలాగే విబ్జార్లో ఉన్నటువంటి గౌణ వర్ణాలు విబ్జార్లో ఉన్న గౌణ వర్ణాలు ఏమేమి ఉన్నాయి? గౌణ అంటే ఇక్కడ ఓన్లీ ఎల్లో,
మరి ప్రాథమిక వర్ణాలు ఎన్ని ఉన్నాయి? విబ్జార్లో 3 ఉన్నాయి. మరి వాస్తవానికి అయితే గౌణ వర్ణాలు ఎల్లో, సియాన్, మెజంటా. ఎల్లో, సియాన్, మెజంటా మాత్రమే. కాబట్టి ఇక్కడ మరి ఇవి 3 మాత్రమే మనకు ప్రాథమిక వర్ణాలు. కాబట్టి మరి గౌణ వర్ణాలు 1 వర్ణాలు ఎల్లో 1 మాత్రమే ఉంది. మరి విబ్జార్లో ఉన్న తృతీయ వర్ణాలు ఏంటి? విబ్జార్లో 3 ప్రాథమిక వర్ణాలు రెడ్, గ్రీన్, బ్లూ ఉంది. ఒక గౌణ వర్ణం ఎల్లో ఉంది. ఇంకా వాయిలెట్, ఇండిగో, మరి ఆరెంజ్. ఇవి తృతీయ వర్ణాలు. విబ్జార్లో ఉన్న తృతీయ వర్ణాలు. తృతీయ వర్ణాలు ఏంటి? వాయిలెట్, ఇండిగో, ఆరెంజ్. వాయిలెట్, ఇండిగో, ఆరెంజ్. ఇదే ఇన్ఫర్మేషన్ను మనం మరి వెన్ డయాగ్రామ్తో కూడా వివరించవచ్చు. ఈ వర్ణాలను వెన్ డయాగ్రామ్లో కూడా వర్ణాలను ఎలా సూచించవచ్చు? ఒక ట్రయాంగిల్ డయాగ్రామ్లో మనం వర్ణాలను సూచించవచ్చు. ట్రయాంగిల్ డయాగ్రామ్లో లేదా సర్కిల్ డయాగ్రామ్లో ముందు చూపించవచ్చు. మనం సర్కిల్స్లో 3 సర్కిల్స్ పరస్పరం ఒకదాంతో ఒకటి ఛేదించుకునేలా గీయాలి. ఈ రకంగా ఛేదించుకునేలాగా 3 సర్కిల్స్ని మనం గీయాలి. సర్కిల్స్ ఛేదించుకునేలా గీయాలి. ఈ రకంగా ఇందులో ఒక్కొక్క సర్కిల్లో ఒక్కొక్క వృత్తంలో ఒక వర్ణాన్ని ఉంచాలి, ఒక కలర్ని రాయాలి. ఇది రెడ్, గ్రీన్, బ్లూ. రెడ్ అండ్ గ్రీన్ కలిపితే మనకి ఏ వర్ణం వస్తుంది? ఎల్లో వస్తుంది. గ్రీన్ ప్లస్ బ్లూ కలిపితే ఏమొస్తుంది? మనకు సియాన్ వస్తుంది. బ్లూ ప్లస్ రెడ్ కలిపితే మెజెంటా వస్తుంది. అన్నిటిని కలిపి ఏమొస్తుంది? మనకు వైట్ వస్తుంది. 3 ప్రాథమిక వర్ణాలు 3 కలిపితే మనకు వైట్ వస్తుంది. అలాగే ఇదే ఇన్ఫర్మేషన్ను మనము మరి ట్రయాంగిల్ డయాగ్రామ్లో కూడా చూపించవచ్చు. ట్రయాంగిల్స్లో కూడా చూపించవచ్చు. ట్రయాంగిల్ డయాగ్రామ్లో కూడా మనం చూపించవచ్చు. ఇది ఈక్వలేటెడ్ ట్రయాంగిల్, సమబాహు త్రిభుజాన్ని గీయాలి. గీసేసి ఒక్కొక్క శీర్షం వద్ద ఒక్కొక్క కలర్ ఉంచాలి. ఇది రెడ్, ఇది గ్రీన్, ఇది బ్లూ రాసేయాలి. ఈ 3 మరి త్రిభుజానికి ఉన్నటువంటి 3 భుజాలకు మధ్య బిందువులు గుర్తించాలి. ఇది మధ్య బిందువు, ఇది మధ్య బిందువు, ఇక్కడ ఒక మధ్య బిందువు. వీటిని గుర్తించాలి. వీటి వైపు యారో మార్క్స్ గీయాలి మనం. యారో మార్క్స్ గీయాలి. రెడ్ అండ్ గ్రీన్ కలిపితే మనకు వచ్చేటువంటి వర్ణం ఎల్లో. గ్రీన్ ప్లస్ బ్లూని కలిపితే వచ్చేటువంటి వర్ణం సియాన్. బ్లూని రెడ్ని కలిపితే వచ్చేది మెజెంటా. మరి 3 ప్రాథమిక వర్ణాలు 3 కలిపితే మనకు వచ్చేటువంటి వర్ణం మరి వైట్. కాబట్టి వైట్ ప్రాథమిక వర్ణాలు 3 కలిపితే వచ్చేటువంటి వర్ణం ఏంటంటే మనకు వైట్ వర్ణం. మూడింటి కలిపితే వచ్చేటువంటి వర్ణం మనకు వైట్ వస్తుంది. వైట్
మూడింటి కలిపితే మధ్యలో వచ్చేటువంటి వర్ణం వైట్ వస్తుంది మనకి. రెడ్ను ఈ రకంగా, వీటన్నిటిని కలిపితే వచ్చేటువంటి వర్ణం మనకు వైట్. వైట్ వస్తుంది. అలాగే ఇక్కడ మనకు కాంప్లిమెంటరీ కలర్స్, అలాగే వీటిని అన్నిటిని కలిపితే వచ్చేది వైట్. సో అలాగే నోట్, ఇక్కడ రెడ్ ప్లస్ సియాన్ కలిపిన నోట్ నంబర్ 1. రెడ్ ప్లస్ సియాన్ కలిపిన మనకు వైట్ వస్తుంది. రెడ్ ప్లస్ సియాన్ ఈజ్ గివ్స్ వైట్. ఎందుకు వైట్ వస్తుంది? రెడ్ ప్లస్ సియాన్ ఈజ్ గివ్స్ వైట్. ఎందుకంటే సియాన్ అంటే గ్రీన్ ప్లస్ బ్లూ, రెడ్ ప్లస్ గ్రీన్ ప్లస్ బ్లూ, కాబట్టి మనకు వైట్ వస్తుంది. అలాగే గ్రీన్ ప్లస్ మెజెంటా కలిపిన వైట్ వస్తుంది. గ్రీన్ ప్లస్ మెజెంటా కలిపితే వైట్ వస్తుంది. ఎందుకు? గ్రీన్ ప్లస్ మెజెంటా అంటే ఏ రెండు వర్ణాలు? బ్లూ ప్లస్ రెడ్, కాబట్టి బ్లూ ప్లస్ రెడ్, కాబట్టి మనకు వైట్ వస్తుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మరి బ్లూ ఎల్లో కలిపిన వైట్ వస్తుంది. చూడండి, బ్లూ ప్లస్ ఎల్లో కలిపిన వైట్ వస్తుంది. ఎందుకు? ఎల్లో అంటే మనకు రెడ్ ప్లస్ గ్రీన్ కాబట్టి అందుకోసం మనకు వైట్ వస్తుంది. నెక్స్ట్ మనము దృష్టి లోపాల గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది. దృష్టి లోపాలు, డిఫెక్ట్స్ ఇన్ సైట్స్. దృష్టి లోపాలు సాధారణంగా ఈ దృష్టి అనేది 3 రకాలుగా, విజన్ అనేది 3 రకాలుగా ఉంటుంది. మానవుడి దృష్టికోణం కోణం 60 డిగ్రీలు ఉంటుంది. 60 డిగ్రీలు ఉంటుంది. మానవుడి దృష్టికోణం ఏంటంటే 60 డిగ్రీలు ఉంటుంది. అంటే ఏకకాలంలో మనము ముందు వైపు చూస్తే ఎటువైపు చూసినా 60 డిగ్రీలు చూడగలుగుతాం. ఎట్ ఏ టైం రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ముందు ఒకేసారి చూడలేము. ముందేం జరుగుతుంది, కుడివైపు ఏం జరుగుతుంది, ఎడం వైపు ఏం జరుగుతుంది ఒకేసారి చూడలేము. ముందు వైపు చూస్తాం. ఈ 60 డిగ్రీల కోణంలో ఏం జరిగినా చూస్తాం. 60 డిగ్రీల కోణం అంటే మనం సమబాహు త్రిభుజాన్ని కనుక గీసినట్లయితే మనం దాన్ని 60 డిగ్రీల కోణంతో వస్తుంది సమబాహు త్రిభుజం. ఇది ఈ రకంగా గీస్తే ఇది 60 డిగ్రీలు ఉంటుంది. ఇది 60 డిగ్రీలు ఉంటుంది. ఈ 60 డిగ్రీల కోణంతో ఇక్కడ మన కన్ను ఉన్నట్లయితే 60 డిగ్రీల కోణంతో దేనైనా చూడగలుగుతాం మనం. 60 డిగ్రీల కోణంతో ఇటు ఇట్లా కొంచెం ఇటువైపు చూడవచ్చు. ఇట్లా 60 డిగ్రీల కోణంతో గీయాలి. ఎట్ ఏ టైం రైట్ లెఫ్ట్ ముందు చూడలేము. ఇక్కడేం జరుగుతుందని ఇటువైపు చూడాలి, ఇక్కడేం జరుగుతుందో ఇటువైపు చూడాలి. ముందేం జరుగుతుంది, ముందుకు చూస్తున్నప్పుడు కుడివైపు ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే కుడివైపు చూడాలి. కాబట్టి మానవుడి దృష్టికోణం ఎడమవైపు ఎడమవైపు చూడాలి. దృష్టికోణం 60 డిగ్రీలు ఉంటుంది. కానీ కొన్ని ఇతర జీవులకు ఎక్కువగా ఉంటుంది. మానవుడి కంటే ఎక్కువగా ఉంటుంది. మానవుడి కన్నా ఎక్కువగా ఉంటుంది. సో కొన్ని ఇతర జీవులకు ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఎక్కువగా ఉంటుంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ కుందేలుకు 180 డిగ్రీలు ఉంటుంది. అలాగే ఇంకా
ఇంకా కొన్ని ఇతర జీవులకు మరి 180 డిగ్రీలు ఉంటుంది. ఊసర వెల్లికి 180 డిగ్రీలు ఉంటుంది. ఊసర వెల్లి 180 డిగ్రీలు ఉంటుంది. అలాగే కుందేలుకు కూడా 180 డిగ్రీలు ఉంటుంది. కుందేలు 180 డిగ్రీలు ఉంటుంది. అంటే ఊసర వెళ్ళాలనుకున్న ముందుతో పాటు లెఫ్ట్ రైట్ ఒకేసారి చూడగలుగుతుంది. అలాగే కుందేలు కూడా పరిగెడుతున్నప్పుడు ముందుకే కాకుండా లెఫ్ట్ రైట్ కూడా ఎవరన్నా వస్తున్నారో చూడగలుగుతుంది. కుందేలుకు 180 డిగ్రీలు ఉంటుంది. అలాగే ఇంకా ఊసర వెల్లికి కూడా రామచిలుక కూడా 180 డిగ్రీలు ఉంటుంది. 180 డిగ్రీలు ఉంటుంది. కందిరీగకు మాత్రం 300 డిగ్రీలు ఉంటుంది. కందిరీగ 300 డిగ్రీలు ఉంటుంది. చూడండి, కందిరీగ కళ్ళు ఎక్కడ ఉంటాయంటే పైన ఉంటాయి. చూడండి ఎప్పుడైనా, అంటే కందిరీగ ఆకాశంలో ఎగురుతున్నప్పుడు ముందుకే కాదు వెనక్కి చూడగలుగుతుంది, లెఫ్ట్ రైట్ కూడా చూడగలుగుతుంది, ముందుకు చూడగలుగుతుంది. దాని దురదృష్టం ఏంటంటే కింది వైపు ఒక 60 డిగ్రీలు కనిపించదు అంతే. కింది వైపు తన తల కింది వైపు 60 డిగ్రీల భాగం మాత్రం కనిపించదు. కాబట్టి మిగతా 300 డిగ్రీలు అది కనిపించగలుగుతుంది. మానవుడి దృష్టికోణం అనేది ఈ రకంగా 60. అయితే దృష్టి ముఖ్యంగా 3 రకాలుగా ఉంటుంది. దృష్టి 3 రకాలు. విజన్ అనేది 3 రకాలుగా ఉంటుంది. 3 రకాలు ఉంటుంది. అవి నంబర్ 1 సాధారణ దృష్టి, నార్మల్ సైట్ అంటాం దీన్ని. సాధారణ దృష్టి. రెండవది హ్రస్వ దృష్టి. హ్రస్వ దృష్టి, షార్ట్ సైట్ అంటాం దీన్ని. మూడవది దీర్ఘ దృష్టి. ఈ రెండింటిని లోపాలుగా పరిగణిస్తాం. ఇది సాధారణ దృష్టి, ఎలాంటి లోపం లేదు. ఈ రెండింటిని దృష్టి లోపాలుగా పరిగణిస్తాం. దృష్టి లోపాలు ఏంటంటే 2. దృష్టి లోపాలు. ఇంకా 4వది మరి బయోపియా అనేది కూడా ఉంటుంది. కాబట్టి ప్రెస్ బయోపియా అనేది ఉంటుంది. ప్రెస్ బయోపియా. ప్రెస్ బయోపియా అంటే ఈ 2 దృష్టి ఉంటాయి. ఈ మూడింటిని మనం దృష్టి లోపాలుగా పరిగణిస్తాం. 3 లోపాలే. ప్రెస్ బయోపియా, మరి హ్రస్వ దృష్టి, దీర్ఘ దృష్టి, ప్రెస్ బయోపియా. ఈ మూడింటిని మాత్రం, చివరి మూడింటిని మాత్రం మనం దృష్టి లోపాలుగా పరిగణిస్తాం. ఈ మొదటిది ఎలాంటి లోపం లేదంటాం. మరి ఈ సాధారణ దృష్టి అంటే ఏంటి, దీర్ఘ దృష్టి అంటే ఏంటి, మరి హ్రస్వ దృష్టి అంటే ఏంటి, మరి ప్రెస్ బయోపియా అంటే ఏంటి, వీటి గురించి మనం చెప్పుకోబోతున్నాం. ప్రెస్ బయోపియా. ఇందులో సాధారణ దృష్టి గురించి ముందుగా చెప్పుకోబోతున్నాం. నంబర్ 1 సాధారణ దృష్టి. సాధారణ దృష్టి అంటే ఏంటి? ప్రతిబింబం ఖచ్చితంగా రెటీనా పైన ఏర్పడితే దాన్ని సాధారణ దృష్టి అంటాం. ఖచ్చితంగా రెటీనా పైన ఏర్పడితే రెటీనాపై ఏర్పడితే దాన్ని సాధారణ దృష్టి అంటాం.
సాధారణ దృష్టి అంటాం. ప్రతిబింబం అనేది మరి ఖచ్చితంగా రెటీనా పైన కనుక ఏర్పడినట్లయితే దాన్ని సాధారణ దృష్టి అంటాం, నార్మల్ సైట్ అంటాం. ఇఫ్ ద ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎగ్జాక్ట్లీ ఆన్ ది రెటీనా ఆఫ్ అవర్ ఐ దెన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ నార్మల్ సైట్. ప్రతిబింబం ఖచ్చితంగా రెటీనా పైన కనుక ఏర్పడినట్లయితే దాన్ని సాధారణ దృష్టి అంటాం, సాధారణ దృష్టి అంటాం దాన్ని. ఈ రకంగా ప్రతిబింబం ఖచ్చితంగా రెటీనా పైన కనుక ఏర్పడినట్లయితే దాన్ని సాధారణ దృష్టి అంటాం దాన్ని. ఏదైనా ఒక వస్తువు ఉన్నట్లయితే వస్తువుపై కాంతి పతనం చెంది పరావర్తన చెందినప్పుడు ఈ రకంగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ వస్తువు ఉన్నట్లయితే వస్తువుపై కాంతి పతనం చెందుతుంది. ఈ పతనం చెందినటువంటి కాంతి మన కంటిలో రెటీనా చేరినప్పుడు ఆ వస్తువు యొక్క ప్రతిబింబం మనకి ఇక్కడ ఏర్పడుతుంది. సో దీన్ని మనము అప్పుడు సాధారణ దృష్టి అంటాం. వస్తువుపై పతనం చెందినటువంటి కాంతి మన కంటిలోని ఖచ్చితంగా రెటీనా పైన ప్రతిబింబాన్ని ఏర్పరిచినట్లయితే దాన్ని మనం ఏమంటామంటే మనం సాధారణ దృష్టి అంటాం దాన్ని. సో ఇక్కడ ఇక్కడ రెటీనా అనేది మరి ఇటువైపు ఉంటుంది, దీన్ని రెటీనా అంటాం. ఇది నల్లటి గ్రుడ్డుకు అవతల వైపు ఉంటుంది, నల్లటి గ్రుడ్డుకు అవతల వైపు ఉంటుంది. ఖచ్చితంగా రెటీనా పైన కనుక ఏర్పడినట్లయితే దీన్ని మనం సాధారణ దృష్టి అంటాం. దీన్ని వస్తువు అంటాం, ఓ ఆబ్జెక్ట్ అంటాం. ఇది ప్రతిబింబం ఐతో సూచిస్తాం. ప్రతిబింబం అనేది ఖచ్చితంగా రెటీనా పైన కనుక ఏర్పడినట్లయితే దాన్ని మనం సాధారణ దృష్టి అంటాం, దాన్ని సాధారణ దృష్టి అంటాం దాన్ని. ప్రతిబింబం ఖచ్చితంగా రెటీనా పైన ఏర్పడుతుంది, ఇది రెటీనా. ఈ రెటీనా పైన ప్రతిబింబం ఏర్పడినట్లయితే దాన్ని మనం సాధారణ దృష్టి అంటాం. రెటీనా పైన ప్రతిబింబం ఏర్పడుతుంది. వస్తువును ఎల్లప్పుడూ మనము అప్పర్ ఆర్ఎంఆర్తో సూచిస్తాం. వస్తువును ఆబ్జెక్ట్ అంటాం, ఇంగ్లీష్లో ఆబ్జెక్ట్ అంటాం. దీన్ని ఈ రకంగా సూచిస్తాం. ప్రతిబింబాన్ని మనం ఎల్లప్పుడూ తలకిందులుగా సూచిస్తాం, దీన్ని తలకిందులుగా సూచిస్తాం. వస్తువుపై పతనం చెందినటువంటి కాంతి పరావర్తన చెందడం వల్ల మన కంటిలోని రెటీనా పైన ప్రతిబింబాన్ని అది ఏర్పరుస్తుంది. కంటిలోని రెటీనా పైన ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. దాన్ని మనము సాధారణ దృష్టి అంటాం. ప్రతిబింబం వస్తువు మరి కంటిలోని రెటీనా పైన ఏర్పడితే దాన్ని సాధారణ దృష్టి అంటాం. సో మనకు ఈ కంటిలోని రెటీనా అనేది ఇక్కడ వస్తువు ఉన్నట్లయితే మన కంటిలోని ఇక్కడ నల్లటి గ్రుడ్డు ఉన్నట్లయితే ఇక్కడ ఉంటుంది. మన కంట్లో కన్ను గోళాకృతిలో ఉందనుకుంటే నల్లటి గ్రుడ్డు కృష్ణపటలం ఇక్కడ ఉంటే ఇక్కడ ఏర్పడుతుంది, ఇక్కడ ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ ఏర్పడుతుంది, ఇక్కడ ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా రెటీనా పైన ఏర్పడాలి. అయితే బై డిఫాల్ట్ లోపం ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఇది కొందరికి ముందు వైపు ఏర్పడుతుంది, రెటీనాకు ముందు వైపు ఏర్పడుతుంది, కొందరికి రెటీనాకు వెనక వైపు ఏర్పడుతుంది. ఈ రెటీనాకు ముందు వైపు ఏర్పడినా వెనక వైపు ఏర్పడినా కూడా లోపమే. కాబట్టి దీన్ని మనం ఇది సాధారణ దృష్టి ఉన్న వాళ్ళకి ఎలాంటి స్పెక్స్ అక్కర్లేదు. వీళ్ళకి రీడింగ్ దూరం అనేది పుస్తకానికి మరి చదువుతున్న పుస్తకానికి మరి కంటికి మధ్య దూరం, ఇది రీడింగ్ దూరం అంటాం. దీన్ని చదువుకునే దూరం, రీడింగ్ దూరం అనేది లేదా సాధారణ దూరం లేదా రీడింగ్ లేదా సాధారణ దూరం అనేది 25 సెంటీమీటర్లు ఉండాలి. 25 సెంటీమీటర్స్ ఉంటే వాళ్ళకి స్పెక్స్ లేకుండా మొబైల్ ఫోన్ మీకు సాధారణ దృష్టి ఉందా లోపం ఉందా మీరు చెక్ చేసుకోవచ్చు, ఎవరైనా చెక్ చేసుకోవచ్చు.
దృష్టిలో ఏమైనా లోపం ఉందా? మీరు చదువుతున్న మామూలు న్యూస్ పేపర్, తెలుగు, ఇంగ్లీష్ ఏదైనా, లేదా మీరు చదువుతున్న నోట్బుక్, లేదంటే మీరు వచ్చినటువంటి మీ మొబైల్ ఫోన్ తీసుకొని ఏదో ఒక మెసేజ్ చదవండి. ఇంగ్లీష్లో వచ్చిన మెసేజ్ కానీ, లేదా ఒక వాట్సాప్ మెసేజ్ కానీ ఓపెన్ చేసి చదవండి. వాట్సాప్ మెసేజ్ కానీ ఓపెన్ చేసి చదవండి. చదువుతున్నప్పుడు అది ఎంత ఉండాలంటే దూరం అనేది మీ కంటికి ఈ ఫోన్కు మధ్య దూరం 25 సెంటీమీటర్లు ఉండాలి. సుమారుగా 1 సెంటీమీటర్ అటు ఇటుగా 25 సెంటీమీటర్లు ఉండాలి. 25 సెంటీమీటర్లు ఉన్నప్పుడు మీకు స్పష్టంగా కనిపించాలి. దాన్ని సాధారణ దృష్టి అంటాం. స్పష్టంగా కనిపిస్తే సాధారణ దృష్టి అంటాం. ఆ 25 సెంటీమీటర్లు ఉన్నప్పుడు స్పష్టంగా కనిపించకపోతే మీకున్నది సాధారణ దృష్టి కాదు. అంటే మీకు లోపం ఉంది, దృష్టి లోపం ఉంది. కొంతమంది ఏం చేస్తారంటే ఇది చాలా దగ్గరికి ఉంటేనే కనిపిస్తుంది. కొందరికి ఇట్లా దగ్గరికి పెట్టి చదువుతారు. పుస్తకం చదివేటప్పుడు కానీ, మొబైల్ ఫోన్ చూసేటప్పుడు కానీ, పేపర్ చదివేటప్పుడు దగ్గరికి, బుక్కు బాగా వంగి చూస్తారు. బుక్ చదువుతున్నప్పుడు రాసే వాళ్ళు కూడా బాగా వంగి రాస్తారు. కొంతమంది చూడండి, గమనించండి, పేపర్లోకి వంగి రాస్తారు. దాన్ని దృష్టి లోపం అంటాం. కొందరికి దూరంగా ఉంచితేనే స్పష్టంగా కనిపిస్తుంది. చూడండి, కొంతమందికి ఇంత దూరంలో ఉంటే స్పష్టంగా కనిపిస్తుంది. 25 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉంటే కొందరికి స్పష్టంగా కనిపిస్తుంది. కొందరికి తక్కువ దూరం ఉంటే స్పష్టంగా కనిపిస్తుంది. సో 25 నుండి దాదాపు 30 సెంటీమీటర్ల వరకు ఉంటే దీన్ని దాదాపు 25 సెంటీమీటర్లు ఉంటే దాన్ని ఏమంటామంటే దాన్ని సాధారణ దృష్టి అంటాం. 25 సెంటీమీటర్లు ఉండాలి దాదాపు. 25 సెంటీమీటర్లకు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా దాన్ని లోపమే అంటాం దాన్ని. ఇది ఇలాంటివి వాళ్ళకు ఎలాంటి స్పెక్స్ అక్కర్లేదు. కాబట్టి ప్రతిబింబం ఖచ్చితంగా రెటీనా పైన ఏర్పడితే దాన్ని సాధారణ దృష్టి అంటాం. మరి హ్రస్వ దృష్టి అంటే ఏంటో చెప్పేసుకుందాం. నెక్స్ట్ హ్రస్వ దృష్టి. హ్రస్వ దృష్టి అంటే ఏంటి? ప్రతిబింబం రెటీనాకు ముందు వైపు ఏర్పడితే దాన్ని హ్రస్వ దృష్టి అంటాం. రెటీనాకు ముందు వైపు ఏర్పడితే దాన్ని హ్రస్వ దృష్టి అంటాం. దాన్ని హ్రస్వ దృష్టి అంటాం. హ్రస్వ దృష్టి అంటాం. ఇది సాధారణంగా పిన్న వయస్కుల్లో ఏర్పడుతుంది. అంటే హ్రస్వ దృష్టి. దీన్నే మయోపియా అని కూడా అంటాం. మయోపియా అని కూడా అంటాం. మయోపియా అని కూడా అంటాం. సాధారణంగా ఇది పిన్న వయస్కుల్లో ఏర్పడుతుంది. ఏది హ్రస్వ దృష్టి అనేది సాధారణంగా పిన్న వయస్కుల్లో ఏర్పడుతుంది. టీనేజర్స్లో ఏర్పడుతుంది. అంటే ప్రతిబింబం రెటీనాకు ముందు వైపు ఏర్పడితే దాన్ని మనం హ్రస్వ దృష్టి అంటాం. ప్రతిబింబం రెటీనాకు ముందు వైపు ఏర్పడినట్లయితే దాన్ని మనం హ్రస్వ దృష్టి అంటాం. రెటీనా పైన ఏర్పడడానికి బదులు వాళ్ళకి రెటీనాకు ముందు వైపు ఏర్పడుతుంది. దీన్ని హ్రస్వ దృష్టి అంటాం. ఇక్కడ ఏర్పడుతుంది. దీన్ని హ్రస్వ దృష్టి అంటాం. ఇది సాధారణంగా పిన్న వయస్కుల్లో ఏర్పడుతుంది.
ఈ హ్రస్వ దృష్టి అనేది దీన్నే మయోపియా అని కూడా అంటాం మనం. మయోపియా అంటాం దీన్ని. ప్రతిబింబం రెటీనాకు ముందు వైపు ఏర్పడితే దాన్ని హ్రస్వ దృష్టి అంటాం. దీన్నే మయోపియా అని కూడా అంటాం. ఇది వస్తువు, ఇది ప్రతిబింబం ఇక్కడ ఏర్పడింది, ఇమేజ్. వస్తువును ఇమేజ్ అంటాం. దీన్ని తలకిందులుగా సూచిస్తాం మనం. మరి ఇది రెటీనా. రెటీనా అనేది ఇక్కడ ఉంటుంది. రెటీనాకు ముందు వైపు ఏర్పడించుకోండి ప్రతిబింబం. మరి రెటీనాకు పైన ఏర్పడకుండా రెటీనాకు ఇక్కడేమో రెటీనా పైన ఏర్పడింది చూడండి, సాధారణ దృష్టి. మరి రెటీనాకు ముందు వైపు ఏర్పడతాయి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రెటీనా, దెన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ షార్ట్ సైట్ అంటారు. దీన్ని మయోపియా అంటారు. సాధారణంగా ఇది పిన్న వయస్కుల్లో ఏర్పడుతుంది. మరి ఈ దృష్టి లోపం అంటే ఈ షార్ట్ సైట్ ఉన్న వాళ్ళకి, ఈ దృష్టి లోపం ఉన్న వారికి దృష్టి లోపం ఉన్న వారికి దగ్గరి వస్తువులు స్పష్టంగా అగుపిస్తాయి, కానీ దూర వస్తువులు స్పష్టంగా అగుపించవు. వస్తువులు స్పష్టంగా అగుపిస్తాయి. అగుపిస్తాయి కానీ దూర వస్తువులు స్పష్టంగా అగుపించవు. వస్తువులు స్పష్టంగా అగుపించవు. వీళ్ళకి దగ్గర వస్తువులు స్పష్టంగా అనిపిస్తాయి. కాబట్టి వీళ్ళు పుస్తకం ఇచ్చి చదువుమన్నప్పుడు, పేపర్ చదివేటప్పుడు కానీ, మొబైల్ ఫోన్ ఆపరేట్ చేసేటప్పుడు కానీ దగ్గరగా ఉంచి చదువుతారు. 25 సెంటీమీటర్ల దూరంలో ఉంటే వీళ్ళకి స్పష్టంగా అగుపించదు. దగ్గరికి ఉంటేనే, కంటికి దగ్గరగా ఉంటేనే వీళ్ళకి స్పష్టంగా అగుపిస్తుంది. కాబట్టి ఇది సాధారణంగా పిన్న వయస్కుల్లో ఏర్పడుతుంది. ఈ దృష్టిలోపం ఉన్న వారికి దగ్గర వస్తువులు స్పష్టంగా అగుపిస్తాయి, కానీ దూర వస్తువులు స్పష్టంగా అగుపించవు. సూదిలో దారం పెట్టగలుగుతారు, వీళ్ళు బియ్యంలోంచి రాళ్ళు ఏరేయగలుగుతారు. కరెన్సీ నోట్లో ఉండేటువంటి చిన్న చిన్న అక్షరాలను చదవగలుగుతారు. కొంచెం మసక చీకటి ఉన్నప్పుడు కూడా అక్షరాలు, పుస్తకాలు చదవగలుగుతారు. కానీ వీళ్ళకు డే టైంలో కూడా ఎంత వెళ్తురున్నా కూడా దూర వస్తువులు స్పష్టంగా అగుపించవు. వీళ్ళకి దూర వస్తువులు స్పష్టంగా అగుపించవు. మరి దీన్ని ఎలా సవరించవచ్చు? పుటాకార కటకాన్ని ఉపయోగించి మనం సవరించవచ్చు. పుటాకార కటకాన్ని ఉపయోగించి ఈ హ్రస్వ దృష్టిని మనం సవరించవచ్చు. హ్రస్వ దృష్టి సవరణ. ఎలా సవరించవచ్చు హ్రస్వ దృష్టిని? దృష్టి సవరణ ఎలా సవరించవచ్చు? పుటాకార కటకాన్ని ఉపయోగించి దీన్ని సవరించవచ్చు. కటకాన్ని ఉపయోగించి హ్రస్వ దృష్టిని సవరించవచ్చు. సో దీన్ని ఎలా సవరిస్తారు మరి అంటే, ఇది సాధారణంగా పుటాకార కటకాన్ని ఉపయోగించి దీన్ని సవరిస్తారు.
అప్పుడు ఖచ్చితంగా రెటీనా పైన ఏర్పడుతుంది. ఇది రెటీనా పైన ఏర్పడుతుంది. పుటా కరకటకాన్ని ఉపయోగిస్తారు ఇక్కడ. ఇది పుటా కరకటకం. దీని ఉపయోగించి మనం హ్రస్వ దృష్టిని సవరించవచ్చు. పుటా కరకటకాన్ని ఉపయోగించినట్లయితే మనం హ్రస్వ దృష్టిని సవరించవచ్చు. ఈ రకంగా ఇది పుటా కరకటకం. దీన్ని ఉపయోగించి మనం హ్రస్వ దృష్టిని సవరించవచ్చు. ఇది వస్తువుపై ఆబ్జెక్ట్ వస్తువుపై పతనం చెందిన కాంతి పరావర్తన చెంది ఇక్కడ అప్పుడు రెటీనా పైన ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ఈ రెటీనా పైన కనుక ప్రతిబింబం ఏర్పడినట్లయితే దీన్ని ఏమంటామంటే, ఖచ్చితంగా రెటీనా పైన ఏర్పడితే దాన్ని ఏమంటామంటే అప్పుడు ఇది సవరణ అంటాం. పుటా కరకటకం. ఇది పుటా కరకటకం. పుటా కరకటకం ఏం చేస్తుందంటే కాంతిని వికేంద్రీకరింపజేస్తుంది. అంటే దీన్ని ప్రతిబింబాన్ని వెనక్కి నెడుతుంది లేదా దూరంగా జరుపుతుంది. వికేంద్రీకరణ అంటాం. దగ్గరికి జరిపితే కేంద్రీకరణ అంటాం. నెక్స్ట్ మరి కాంతి, ఇది హ్రస్వ దృష్టి సవరణ. నెక్స్ట్ దీర్ఘదృష్టి అంటే ఏంటి? దీర్ఘదృష్టి గురించి చెప్పుకోబోతున్నాం మనం. మూడవది దీర్ఘదృష్టి. ప్రతిబింబం రెటీనాకు వెనుక వైపు ఏర్పడితే దాన్ని మనం దీర్ఘదృష్టి అంటాం. రెటీనాకు వెనక వైపు ఏర్పడితే రెటీనాకు వెనక వైపు ఏర్పడితే దాన్ని దీర్ఘదృష్టి అంటాం. దీర్ఘదృష్టి అంటాం. దీన్ని మయోపియా అని కూడా అంటాం. దీన్ని హైపర్ మెట్రోపియా అని కూడా అంటాం. హైపర్ మెట్రోపియా. హైపర్ మెట్రోపియా అని కూడా అంటాం. మెట్రోపియా అని కూడా అంటాం. ఇది సాధారణంగా వయోవృద్ధిలో ఏర్పడుతుంది. ఏజ్డ్ పీపుల్లో ఏర్పడుతుంది. ఇది సాధారణంగా వయోవృద్ధుల్లో ఏర్పడుతుంది.
ఏర్పడుతుంది. ఇది సాధారణంగా వయోవృద్ధుల్లో ఏర్పడుతుంది. ప్రతిబింబం రెటీనాకు వెనక వైపు కనుక ఏర్పడినట్లయితే దీన్ని మనము దీర్ఘదృష్టి అంటాం. రెటీనాకు వెనక వైపు ఏర్పడినట్లయితే దీన్ని దీర్ఘదృష్టి అంటాం. ఇది సాధారణంగా వయోవృద్ధుల్లో ఏర్పడుతుంది. ఇక్కడ వస్తువు ఇక్కడ ఉన్నట్లయితే వస్తువుపై పతనం చెందిన కాంతి వల్ల ప్రతిబింబం ఇక్కడ ఏర్పడుతుంది. మరి ఇది వెనుక వైపు ఏర్పడుతుంది. ఇక్కడ ప్రతిబింబం రెటీనాకు వెనుక వైపు ఏర్పడినట్లయితే దాన్ని మనము దీర్ఘదృష్టి అంటాం. ఈ రకంగా వెనుక వైపు ఏర్పడుతుంది. ఇది వస్తువు, మరి ఇది ప్రతిబింబం. ఇది ప్రతిబింబం ఇమేజ్ రెటీనాకు వెనుక వైపు ఏర్పడుతుంది. రెటీనాకు వెనుక వైపు ఏర్పడినట్లయితే దీన్ని ఏమంటామంటే మనం దీర్ఘదృష్టి అంటాం. ప్రతిబింబం రెటీనాకు వెనుక వైపు ఏర్పడినట్లయితే దాన్ని దీర్ఘదృష్టి అంటాం. ఇది సాధారణంగా వయోవృద్ధుల్లో ఏర్పడుతుంది. ఇది సో ప్రతిబింబం మనం కృష్ణపటనానికి ఇది రెటీనా దాటి వెనుక వైపు ఏర్పడుతుంది. ఏర్పడే దీన్ని దీర్ఘదృష్టి అంటాం. దీన్ని హైపర్మెట్రోపీ అంటాం. సాధారణంగా ఇది వయోవృద్ధుల్లో ఏర్పడుతుంది. మరి ఈ దృష్టి లోపం ఉన్న వారికి దూర వస్తువులు అగుపిస్తాయి కానీ దగ్గరి వస్తువులు స్పష్టంగా అగుపించవు. ఈ దృష్టి లోపం ఉన్న వారికి దగ్గరి వస్తువులు అగుపిస్తాయి, దూర వస్తువులు అగుపిస్తాయి కానీ దగ్గరి వస్తువులు అగుపించవు. దూరపు వస్తువులు అగుపిస్తాయి కానీ దగ్గరి వస్తువులు స్పష్టంగా అగుపించవు. వస్తువులు స్పష్టంగా అగుపించవు. దూర వస్తువులు స్పష్టంగా అగుపిస్తాయి కానీ మరి వీళ్ళకి దగ్గరి వస్తువులు అనేటివి స్పష్టంగా అగుపించవు. దూరంగా ఉన్నటువంటి వాళ్ళు కొడుకులు, కూతులు, మనవలు, మనవరాలను గుర్తిస్తారు. ఇది వయోవృద్ధుల్లో ఏర్పడుతుంది. కానీ దగ్గరగా ఉన్న వస్తువులు స్పష్టంగా అగుపించవు. ఉదాహరణకు వీళ్ళు సూదిలో దారం పెట్టలేరు, అలాగే చిన్న చిన్న అక్షరాల్ని చదవలేరు. దూర వస్తువులు రాళ్ళలో బియ్యంలోంచి రాళ్ళు వేరు చేయలేరు. సో ఈ రకంగా మరి దీన్ని సవరించడానికి మరి దీన్ని వాడతారు, కుంభాకార కటకాన్ని ఉపయోగిస్తారు. దీర్ఘదృష్టి సవరణ. దృష్టి సవరణ. దీర్ఘదృష్టి సవరణ. మరి దీర్ఘదృష్టిని సవరించడానికి దేన్ని ఉపయోగిస్తారు? దీర్ఘదృష్టిని